హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జనజీవన స్రవంతి. ఈ వీడియో చాలా రోజులైందండి తీసి పెట్టడం కుదరలేదు. 24 ఎండింగ్ చాలా లైఫ్ అప్డేట్స్ అయిపోయినాయండి. చాలా మారిపోయింది లైఫ్. జాబ్ చేంజ్ అయ్యాను. రీసెంట్గా రిలేటివ్స్ ఒకళ్ళు చనిపోయారు. ఇంకా అటు ఇటు కొంచెం బిజీగా ఉండి ఏ వీడియో పెట్టడం కుదరలేదు. ఇది చూస్తున్నారు కదా, పులిహోర దోశ గుంటూరు ఫేమస్. మార్నింగ్ పొద్దున్న బయట పని ఉంది, నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళాము. అక్కడే టిఫిన్ చేసాము. పులిహోర దోశ అని చెప్పి ఆ రోజున చేస్తుంటే వీడియో తీసుకున్నాను నేను. అడ్రస్ అంత ఐడియా లేదు, ఏరియా ఏదో, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. వీళ్ళ దగ్గర పులిహోర దోశ ఒకటే కదండి, ఉప్మా దోశ, పుల్లట్టు, నేతి పుల్లట్టు చాలా స్పెషల్ అంట వీళ్ళ దగ్గర. నేను ఊరికే వీడియో తీస్తుంటే వాళ్ళందరూ చెప్తున్నారు పులిహోర దోశ అప్పుడే సర్వ్ చేస్తున్నారండి వేడివేడిగా. 3 రకాల చట్నీలు. చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది వీళ్ళ దగ్గర. ఇంకా చిన్న చిన్న ఇడ్లీలు అండి, నేతి ఇడ్లీలు. నేతి ఇడ్లీ ఉంది, మామూలు ఇడ్లీ ఉంది, ఏదన్నా సరే. చిన్న చిన్న ఇడ్లీలు, అల్లం చట్నీ ఇంకా పల్లి చట్నీ, 2 రకాల చట్నీతో కారం పొడి వేసి సర్వ్ చేస్తున్నారు. ఈ స్వామి చెప్తున్నాను ఇక్కడ చిట్టి ఇడ్లీ ఇంకా పులిహోర దోశ చాలా స్పెషల్ అని, ఫేమస్ అని చెప్తున్నారు. ఈవినింగ్ టైం రండి, అసలు ఖాళీ కూడా ఉండదు అంటున్నారు వీళ్ళేమో. ఇదిగోండి ఇక్కడ మా హస్బెండ్ అండి. నేను కొత్త ఫోన్ తీసుకున్నాను, ఆయన ఫోన్ కొత్త కవర్ మార్చుకొని నాది కొత్త ఫోన్ లాగా ఉంది చూడు అంటున్నారు. పాతది కొత్తది చూపిస్తున్నారు ఇక్కడ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.